పులివర్తి ఆడియో లీక్, తిరుపతి పాలిటిక్స్ షేక్. చంద్రగిరి రాజకీయాల్లో పులివర్తి ఆడియో కలకలం రేపింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిట్టిన పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలంటూ 7 పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేశారు వైసీపీ నేతలు. మరోవైపు ఆడియోను ఎడిట్ చేశారని ఆరోపించారు పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం మధ్య డైలాగ్ డైనమిట్లు పేలుతున్నాయి. అవిలాలలోని 3.17 ఎకరాల భూమి వ్యవహారంలో మొదలైన రచ్చ నాని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది. మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని, రిటైర్డ్ ఆర్డీఓ ద్వారకానాథ్ రెడ్డి, ఆయన భార్య వరజ మధ్య వివాదం కొనసాగుతుండగా టీడీపీపై భూ కబ్జా ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. భూదందా వెనుక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యే హస్తముందన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. భూ వ్యవహారంలో చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఫోన్ సంభాషణ లీక్ కావడం పొలిటికల్ హీట్ పెంచింది. రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ కూడా చేసుకున్నారు, తప్పలే. రికార్డింగ్ కూడా చేసుకో. చెప్తా, హెల్ప్ చేయమంటా కానీ అది 50 కోట్లు, అది విత్తికి అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది? అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్. వాడు మా వాళ్ళ తల్లిని తిట్టకూడదు కానీ వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాడు నాకు. వాడిని అయితే వదిలేదు ఉండదు. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెరుగుతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. నిజంగా వాడు వాడైతే చెవిరెడ్డి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేస్తాంలేనా. చేసామా ఇప్పుడు చేసామా. అవినీతిని ప్రశ్నిస్తే తన తండ్రిపై పులివర్తి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మీ తప్పులు ప్రశ్నిస్తున్నామంటే నరకానికి పంపిస్తాను, అంతు చూస్తాను, సంగతి చూసేస్తాను, ఇంకా బూతులంతా కూడా మీకు తెలుసవని నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అన్ని బూతులు ఈరోజు ఆయన వాడడం జరిగింది. ఎక్కడైనా 175 కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే అయినా, టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే, వైసీపీ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా ఎప్పుడైనా ఈ స్థాయిలో బూతులు మాట్లాడింది ఎప్పుడు మనం విన్నామా? తన ఆడియోను ఎడిటింగ్ చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. దాని అన్ని కంటెంట్ పెట్టకుండా కట్ చేసి, మీరు కావాలంటే ఆ వీడియోలో చూడండి ఎన్ని కటింగ్లు అయిందో చూడండి. కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూడండి. ఒక రిటైర్డ్ అయినటువంటి జడ్జి గారి గురించి నేను మాట్లాడింది పెట్టాడు. దానికి ముందు అతను మాట్లాడిన మాటలు కానీ, దానికి ముందు అతనికి ఎవరు ఫోన్ చేశారని చెప్పిన విధానం కానీ ఇవన్నీ కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూశారు. మీ అందరికీ తెలుసు. వైసీపీ నేతలు తనపై కావాలని బురద జల్లుతున్నారని కౌంటర్ ఇచ్చారు పులివర్తి నాని. మసిపూసి మారేడుకాయన్న విధంగా నువ్వు చేయాలనుకుంటున్నావు. నిజం నిలకడగా తెలిసింది. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. చెవిరెడ్డితో ఎక్కడికైనా చర్చకు వస్తానంటూ సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే. నువ్వు ఎన్ని బుక్కులేసినా చర్చకి నేను రెడీ. నీకు మొత్తం ఇస్తా. నువ్వు ఏదైతే ఇనాం ల్యాండ్లు తీసుకొని కాల్ చేసినావో, ఏదైతే లొకేషన్ ఎంఆర్ఓ అని, ఏదైతే ఈరోజున్న ఆర్టీఓ వెలుగు ఆఫీసర్గా ఉన్నటువంటి నెల్లూరులో కిరణ్, వీళ్ళని పెట్టుకుని నువ్వు చేసిన మొత్తం భాగవతం తీస్తా. దానికి సంబంధించిన వ్యక్తి కూడా దొరికాడు నాకు. అవిలాల భూ వివాదంపై అఖిలపక్షం రోడ్డెక్కింది. అవిలాలలోని ఎస్ఎల్ఎస్ డెవలపర్స్ వెంచర్స్ ముందు ఆందోళనకు దిగింది అఖిలపక్షం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వామపక్ష పార్టీల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు భూమన. ఏ రకమైనటువంటి పత్రాలు సృష్టిస్తున్నారో ఇప్పటికే చాలా చూసినాం. దీని మీద న్యాయ విచారణ సరిగ్గా జరగాల. ఈ వృద్ధ దంపతులకు అన్యాయం జరగకూడదు. కమ్యూనిస్టులు ఊరికనే ఎవరో పిలిస్తే పరిగెత్తుకొని రారు. న్యాయం ఉంటే వాళ్ళు వస్తారు, లేకపోతే ఆ పక్క కూడా తొంగి చూడరు. ఈరోజు మొత్తం సిపిఐ, సిపిఎం, ఎంఎల్ లాంటి పార్టీల నాయకులందరూ కూడా వచ్చి వీళ్లకు మద్దతు తెలుపుతున్నారు అంటేనే ఖచ్చితంగా ఈ వృద్ధ దంపతులు ఇద్దరి పక్కన న్యాయం ఉంది అని ఖచ్చితంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరోవైపు పులివర్తి నాని ఆడియోను ఆధారంగా చూపిస్తూ ఆయనపై చంద్రగిరి నియోజకవర్గంలోని 7 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.